హలో స్టూడెంట్స్, చాలామంది స్టూడెంట్స్ వచ్చి రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టవచ్చా? ఫేక్ ఎక్స్పీరియన్స్ వల్ల వచ్చే నష్టాలు ఏంటివి? సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోగలగాలి? సో గైస్, అందరికీ చెప్పేది ఏంటంటే, ఫస్ట్ థింగ్, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి మనం జాబ్ ట్రై చేయడము అంత కరెక్ట్ అయితే కాదు. సో దట్ 99% మీరు దాన్ని అవాయిడ్ చేయడానికే ట్రై చేయగలగాలి. ఓకేనా? ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ వే. కానీ కొందరి పిల్లల యొక్క పొజిషన్ చూస్తే చాలా ఇన్కంఫర్టబుల్గా ఉంది. సో దట్ 2020 పాస్ట్ అయితే ఉండి, 18 పాస్ట్ అయితే ఉండి, సో ప్రజెంట్ నైట్ పూట జొమాటోలో వాటిలో వీటిలో డెలివరీ బాయ్గా జాబ్ చేసుకుంటూ మార్నింగ్ కష్టపడి చదివి ఈ కెరియర్ గ్యాప్ రావడం వల్ల వాళ్ళకు ఫ్రెషర్గా ఆపర్చునిటీస్ రాలేకపోతున్నాయి. యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్ మీద ట్రై చేద్దామన్నా కూడా చాలా కష్టంగా ఉంది. సో దట్ ఇలాంటి స్టూడెంట్స్ కోసమే మనము ఎక్స్పీరియన్స్ పెడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి మనము చాలా క్లియర్గా ఈరోజు నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డెఫినెట్లీ నేను ప్రామిస్ చేస్తున్నాను, ఈ వీడియో, ఈ ఇన్ఫర్మేషను ఎవరైతే ఇలా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని జాబ్ ట్రై చేస్తున్నారో మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఎందుకంటే నేను ఈ ఇండస్ట్రీలో గత 15 ఇయర్స్ నుండి ఉన్నాను. సో దట్ ఈస్ అ మేజర్ రీజన్. సో దట్ డెఫినెట్లీ ఐ బిలీవింగ్ దట్ మీకు ఇన్ఫర్మేషన్ బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో దట్ మనము ఒక ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని మనము జాబ్ ట్రై చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటిది, ఎలా మేనేజ్ చేయాలి ఫేక్ ఎక్స్పీరియన్స్ను? సో దట్ దీనికోసం ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏదైతే టెక్నాలజీస్ నేర్చుకుంటున్నారో అది పైథాన్ కావచ్చు, జావా కావచ్చు, .NET కావచ్చు, టెస్టింగ్ కావచ్చు, టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా ఉండగలగాలి, ఒక ప్రాజెక్ట్ చేయగలగాలి. సో రియల్ టైమ్ స్కిల్స్ తెలుసుకోగలగాలి. ఈ రియల్ టైమ్ స్కిల్స్ తెలుసుకోగలగాలి, ప్రాజెక్ట్ లెవెల్లో చేయాలి అంటే ఎవరైతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వాళ్ళ ఆ పర్టికులర్ టెక్నాలజీస్లలో, ఫర్ ఎగ్జాంపుల్ మనం జావా అనుకుంటే జావా ఎక్స్పీరియన్స్ మీద వర్క్ చేసే వాళ్ళతో మీరు కొన్ని రోజులు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది మ్యాండేటరీగా. అలాంటి టైంలో మాత్రమే మీరు ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని సక్సెస్ఫుల్గా జాబ్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు డే లేచిన దగ్గర నుండి నైట్ ల్యాప్టాప్ షట్ డౌన్ చేసేంత వరకు కూడా వాళ్ళ డే ఆఫ్ యాక్టివిటీస్ మీరు బాగా అబ్జర్వ్ చేయగలగాల్సింది ఉంటుంది. సో దట్ ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళినప్పుడు మనం రియల్ టైంలో ఎలా జరుగుతుందో తెలుసుకోలేకపోతే చాలా ఇబ్బంది పడాల్సింది వస్తుంది. సాఫ్ట్వేర్ జాబ్ రావడం ఎంత ఈజీనో పోవడం కూడా అంతే ఈజీ అనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. సో దట్ ఈ రియల్ టైం పర్సన్తో నువ్వు ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళ స్టాండప్ మీటింగ్స్ ఏంటిది, సో స్క్రమ్ కాల్స్ ఏంటిది, సో ఈవినింగ్ మీటింగ్స్ ఏమి ఉంటాయి, వాళ్ళ టీఎల్తో ఏం మాట్లాడతారు, ప్రాజెక్ట్ మేనేజర్తో ఏం మాట్లాడాలి, క్లయింట్స్తో ఏ విధంగా మాట్లాడాలి, స్టాండప్ మీటింగ్స్ ఎప్పుడెప్పుడు ఉంటాయి, ఈ మేనేజింగ్ స్కిల్స్ ఉండగలగాలి రాదర్ దెన్ టెక్నికల్ స్కిల్స్. చాలామంది స్టూడెంట్స్ దగ్గర నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, టెక్నికల్ స్కిల్స్ ఉంటున్నాయి తప్ప ఈ మేనేజింగ్ స్కిల్స్ వల్లనే వాళ్ళు ప్రాబ్లం అయ్యి రిటర్న్ వస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ప్రాపర్గా స్కిల్స్ లేకపోతే ఏం జరుగుతుందంటే, నేను ప్రజెంట్ బైక్ డ్రైవింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నాను, చలో డ్రైవింగ్ లైసెన్స్ కావాలి, అక్కడికి వెళ్ళాను, వాళ్ళని మేనేజ్ చేశాను, డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకున్నాను. సో దట్ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది కదా అని ఇంట్లో వాళ్ళని అడిగేసి నేను బైక్ కొన్నాను, నాకు క్లచ్ ఆడుందో తెలియదు, రైడ్ చేయాల్సిందో తెలియదు. ఇవన్నీ తెలియకపోతే నేను బైక్ను డ్రైవ్ చేయగలనా? కంపల్సరీ యాక్సిడెంట్ అవుతుంది, కింద పడాల్సింది వస్తుంది. సో దట్ ఇక్కడ కూడా అంతే. సో దట్ మీరు ఈ ప్రాజెక్ట్లో చాలా క్లియర్గా ఆ ప్రాజెక్ట్ ఏంటిది, ఫర్ ఎగ్జాంపుల్ జావా ప్రాజెక్ట్ ఉంది, ఇందులో ఈ జావా టెక్నాలజీస్లలో ఏ ప్రాజెక్టు, ఒక బ్యాంకింగ్ ప్రాజెక్ట్ కావచ్చు, ఒక ఇన్సూరెన్స్ కావచ్చు, ఒక హాస్పిటల్ ప్రాజెక్ట్ అయినా కావచ్చు, ఒక స్కూల్ మేనేజ్మెంట్ ఏదైనా కావచ్చు, ఒక కాలేజ్ మెయింటెనెన్స్లో ఏది ఉంటుంది, అటెండెన్స్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటుంది, లైబ్రరీ ఉంటుంది. ఇలాంటివి మీకు తెలిసిన ప్రాజెక్ట్స్ను చూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఒక ఎక్స్ కంపెనీ నుండి డాక్యుమెంట్స్ తీసుకున్నప్పుడు ఈ ప్రాజెక్టు, ఈ బాటిల్ ప్రాజెక్ట్ అనేది ఈ కంపెనీలో పెట్టాలా లేదా అనేది క్వశ్చన్ కాదు. మీరు ఏ ప్రాజెక్ట్ నేర్చుకున్నా కూడా ఈ కంపెనీలో, ఈ XYZ కంపెనీస్లలో మనం వర్క్ చేశామని పెట్టుకోవచ్చు. ఇక్కడ టెక్నికల్గా స్కిల్స్గా మంచిగా నేర్చుకోవాలనే విషయాన్ని మీద మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయండి. సో దట్ అక్కడ మీరు ఈ టెక్నికల్గా రియల్ టైము ఏం జరుగుతుంది, ఎలాంటి ప్రాజెక్ట్స్ తీసుకోగలగాలి అంటే కొంచెం ఈజీగా ఉండాలి. అక్కడ మీరు అవన్నీ పర్ఫెక్ట్గా ఉండి ఒక రియల్ టైంతో ట్రావెల్ చేయడం వల్ల అట్లీస్ట్ ఒక 10 డేస్ నుండి 30 డేస్ మీరు చాలా విషయాలు తెలుసుకోగలుగుతారు. మీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. వై? బికాస్ అక్కడ రియల్ టైం అన్ని స్కిల్స్ అనేది నేర్చుకోగలరు. సెకండ్ థింగ్, ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్.
ఈ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ అంటే ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ నేను 2020 పాస్ అవుట్స్, అప్పటి నుండి ఏం వర్క్ చేయలేదు, లాస్ట్ ఒక 3 ఇయర్స్ నేను వర్క్ చేశాను అని చెప్పడాన్ని మనము ఫేక్ ఎక్స్పీరియన్స్ అంటాం. దానికి సంబంధించిన ఆఫర్ లెటర్ కావచ్చు, ప్లేస్లిప్స్ కావచ్చు, ఇవన్నీ ఏదన్నా ఒక కంపెనీ ఫిజికల్‌గా ఉన్న కంపెనీ దగ్గర నుండే తెచ్చుకోగలగాలి. ఓకేనా? అక్కడ ఆపరేషన్ జరుగుతూ ఉండగలగాలి. ఆ కంపెనీ ఫిజికల్‌గా ప్రెజెంట్ ఉండగలగాలి. వెబ్‌సైట్ ఉండగలగాలి. లింక్డ్ఇన్ ఉండగలగాలి. సో, రీసెంట్‌గా ఒక స్టూడెంట్‌కు లింక్డ్ఇన్ లేదని కూడా మనకి ఇంటర్వ్యూస్ అనేటివి షెడ్యూలింగ్ కూడా అవ్వట్లేదు. అలాంటి రోజులలో ఉన్నాం. సో దట్ ప్లీజ్ మెయింటైన్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఆల్సో. సో దట్ ఇలా ఫిజికల్‌గా కంపెనీస్ ఉన్న దగ్గర నుండి మీరు డాక్యుమెంట్స్ తీసుకోగలిగితే ఎందుకు రేపొద్దున మళ్ళీ ఇక్కడ బీజీవీ అనేది ఉంటుంది. వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఓకేనా? అక్కడ మీకు ప్రాబ్లమ్ రావద్దు అంటే కంపల్సరీ ప్రాపర్ డాక్యుమెంట్స్ అనేటివి మీ దగ్గర ఉండగలగాలి. మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఏ ఒక్కరితో కూడా మీరు ఓపెన్ అప్ అయ్యి నేను ఫేక్ పెట్టుకొని వచ్చానని ఎప్పుడూ చెప్పొద్దు. డోంట్ డూ దట్ మిస్టేక్. ఎందుకు? మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత, 10 డేస్ తర్వాత చాయ్ దగ్గరనో, ఇంకొక స్మాల్ పార్టీలోనో కొంచెం క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దానివల్ల అలాంటి టైంలో మీరు స్కిప్ అయితే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సింది వస్తుంది. సో దట్ ఎవరైనా మీ కొలీగ్స్ మీకు ఇది తెలియదా అని అడిగితే, మా ఎగ్జిస్టింగ్ కంపెనీలో వేరే ప్యాటర్న్ ఉండే, వేరే సాఫ్ట్‌వేర్ వాడేటోళ్ళు, వేరే విధంగా ప్రాసెస్ ఉండే అనేటట్లు చెప్పగలగాలి. ఒక ఊరికి వెళ్ళడానికి 10 దారులు ఎలాగనో, ఒక ప్రాజెక్ట్ చేయడానికి కూడా 10 వేస్ ఉంటాయి. అండ్ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నువ్వు బిలీవ్ చేయాల్సింది వర్క్ చేసేటోళ్ళకు ఎక్కువగా స్కిల్స్ ఉన్నాయి, నేను ఫేక్ పెట్టుకోవడం వల్ల నా దగ్గర తక్కువ స్కిల్స్ ఉన్నాయనే విషయం మర్చిపోవాలి నువ్వు ఫస్ట్. ఇక్కడ నిజంగా నువ్వు అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంటుందంటే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఒక 30% పీపుల్స్ మాత్రమే స్కిల్స్డ్ పీపుల్స్ ఉంటారు. 70% పీపుల్స్ జస్ట్ మేనేజ్ చేసే స్కిల్స్ ఉన్న వాళ్ళే ఎక్కువగా మంది ఉంటారనే విషయాన్ని మర్చిపోవద్దు. ఓకే. సో దట్ మీరు ఎప్పుడన్నా నోరిప్పి మాట్లాడినా, మీకై మీరే భయపడినా, యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ ఎక్స్పీరియన్స్ లెవెల్ ఇలా ఫేక్ పెట్టుకొని జాబ్ ట్రై చేయడం కోసం. సో దట్ ఏది చేసినా కూడా ఇక్కడ కొంచెం ధైర్యంగా చేయాలి. సో ఎందుకు? ఇదే నువ్వు 2020 పాస్ అవుట్స్, నీ దగ్గర కెరియర్‌లో బాగా స్ట్రగుల్ అయినారు, మీరు ఇప్పుడు ప్రాపర్‌గా నేర్చుకోగలిగినారు, నీ దగ్గర స్కిల్స్ ఉన్నాయి, నువ్వు హార్డ్ వర్క్ చేయగలవని ఏ కంపెనీ దగ్గరికి వెళ్ళినా నువ్వు 20 పాస్ అవుట్స్, 18 పాస్ అవుట్స్ అని మీకు ఫ్రెషర్‌గా ఛాన్స్ ఇస్తారా? నో. అందుకని ఇలా వెళ్ళాల్సింది వస్తుంది. సో దట్ ఆ చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు టెక్నికల్‌గా స్ట్రాంగ్‌గా ప్రిపేర్ అయ్యి డాక్యుమెంట్స్ ప్రాపర్‌గా ఉండగలిగితే మీ బిహేవియర్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. చెప్పాను కదా, నేను ఫేక్ అని నీ అంతటా నువ్వు భయపడకుండా, ఎవరితో మాట్లాడకుండా నువ్వు కాన్ఫిడెంట్‌గా ఉండగలిగితే ఈ రియల్ టైంలో ఉన్న వాళ్ళకంటే కూడా నీ దగ్గర ఎక్కువ స్కిల్స్ ఉంటాయి. వై? బికాజ్ వాళ్ళు ఏదో ఒక చిన్న మాడ్యూల్ మీదనే, ఫర్ ఎగ్జాంపుల్ మనం బైక్ గురించి చూసుకుంటే ఒక లాంచ్ చేసేటోళ్ళు ఒక టీం ఉంటుంది, రైడ్ చేసేటోళ్ళు ఒక టీం ఉంటారు, క్లచ్ పట్టుకోవడం ఒక టీము, గేర్ చేంజ్ చేయడం ఒక టీము, బ్రేక్ దొక్కడం ఇంకొక టీం వాళ్ళు ఉంటారు. సో దట్ మీ వర్క్ మీరు కాన్ఫిడెంట్‌గా నేర్చుకోగలిగితే, ఎస్పెషల్లీ నువ్వు వెళ్ళేటప్పుడు ఇవన్నీ టోటల్ గురించి నేర్చుకొనే వెళ్తావు. సో దట్ నీకు ఎటువంటి ప్రాబ్లం రాదు. సో దట్ నువ్వు కొంచెం కాన్ఫిడెంట్‌గా ఉండగలగాలి. సో ఆల్ ది బెస్ట్. మీకు ఎటువంటి క్వెషన్స్ ఉన్నా రిగార్డింగ్ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ, రిగార్డింగ్ ఫేక్ ఎక్స్పీరియన్స్, కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఏ టెక్నాలజీస్ నేర్చుకోవాలి అనేటివి ఏ క్వెషన్స్ ఉన్నా ప్లీజ్ కామెంట్ హియర్. డెఫినెట్లీ వి విల్ గైడ్ యూ. ఆల్ ది బెస్ట్.